సీఎం అయ్యే అవకాశం మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డికి శ్రీధర్ బాబుకే ఉన్నాయి. వై శ్రీధర్ బాబు, వై ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే రెడ్డి సామాజిక వర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత స్వార్థపరుడు కాదు. వంశపారములు వెనకాల వారసులు లేదంటే ఫ్యామిలీ రాజ్యాంగం ఇట్లాంటివి ఏం లేవు. కొంచెం క్లీన్ చిట్ ఉంది. ఆయన ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు. సో ఆ వ్యవస్థకి సంబంధించి ఎక్కడ ఇది లేదు, ఎలిగేషన్స్ లేవు. రెండోది శ్రీధర్ బాబు కొంచెం విజన్ ఉన్న వ్యక్తి. శ్రీధర్ బాబుకి ఏంటంటే విజన్తో పాటు పార్టీలోని కార్యకర్తలు ఎవడు ఇన్ అండ్ అవుట్ వాళ్ళ తండ్రి గారి నుంచి ఆయనకు వచ్చింది, స్వతహాగా వచ్చింది. సో ఆయనకి ఏంటంటే ఎవరు నా కార్యకర్త, ఎవరు కాంగ్రెస్ పార్టీ కండువాని మోస్తున్నారు, ఎవరు సీనియర్, ఎవరు జూనియర్, అసలు కాటా శ్రీనివాస్ లాంటి ఇబ్బంది కలుగుతుంది అంటే ఇమీడియట్గా ఆయన ఫోన్ కాల్ చేసి పిలిపించుకుంటాడు. ఏంటి నీ ప్రాబ్లం, సమస్య ఏంటి చెప్పు. ఆయన టైం ఇస్తాడు, 24/7 వర్క్ చేస్తాడు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికిప్పుడు పోయినా 200 మంది 300 మంది ఉంటారు శ్రీధర్బాబు దగ్గర. అంటే కొద్ది గొప్ప పనుల కోసం సామాజిక వర్గాలు పనిచేస్తాయి. మళ్ళీ ఇక్కడ సామాజిక వర్గాల దగ్గరకు వచ్చేసరికి ఆయన ఓసీ బ్రాహ్మణ్. సో మళ్ళీ ఆ సామాజిక వర్గంలో ఎక్కడ రెడ్డి కమ్యూనిటీ అడ్డంకులు చెప్పొచ్చు, వేరే కమ్యూనిటీస్ ఇబ్బందులు పెట్టచ్చు. కానీ కమ్యూనిటీ పరంగా చెక్ చేసుకుంటే బట్టి గారి సామాజిక వర్గం, ఈయనది అద్దంకి దయాకర్ది కూడా సేమ్ సామాజిక వర్గం. ఎదగనివ్వట్లేదు, రెండో తరం నాయకుడిని ఎదగనివ్వట్లేదు వీళ్ళు. ఓన్లీ బట్టి గారి సామాజిక వర్గంలో బట్టి గారే టాప్ లీడర్ అవ్వాలి. మిగతా వాళ్ళు రావద్దు. మినిస్టర్ కానీ ఎమ్మెల్సీ కానీ ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఇవ్వడానికి ఏఐసిసి లెవెల్లో లాబింగ్ చేస్తున్నారు బట్టి గారి కోటరీ. ఒకటి ఇక్కడ దామోదర రాజనరసింహ ఉన్నారంటే సంపత్ అని ఉన్నాడు నల్గొండ, ఆయనను ఎదగనివ్వట్లేదు. రెడ్లు ఎదుగుతున్నారు, వెలమ ఎదుగుతున్నారు, చౌదరి ఎదుగుతున్నారు. సో ఇక్కడ ఈ కింది స్థాయి సామాజిక వర్గాలు బీసీలో వాళ్ళు వచ్చి ఒకటి ఇంకొకటి వెనక లాగేస్తున్నాడు. ఈ పీతల పంచాయతీ నడుస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఈయన బ్రాహ్మణు. సో బ్రాహ్మిన్స్ అసలే ముందరకు పడినారు కదా, ఎదగనియరు, ముందకి ఎదగనియరు. ఇక్కడ ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? నిజంగా కాంగ్రెస్ పార్టీని ఇంకా ఇప్పటికైనా మహారాష్ట్ర ఇంకెక్కడా ఎలక్షన్ లేదు, ఇప్పటికైనా ఉన్న వాటిని జాగ్రత్త చేసుకోవాలంటే రేవంత్ రెడ్డికి చరిష్మా. ఎక్కడైనా మీకు రేవంత్ రెడ్డి ఫోటో కానీ వీడియో కానీ ఆయన స్పీచ్ల్లో కానీ ఆ హుందాతనం కనిపిస్తుందా? సీఎం ఎక్కడ లేదు. ఇది మా అభిప్రాయం కాదు, పూర్తిగా ప్రజల అభిప్రాయమే. ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పీచ్ కానీ గతంలో ఆయన చేసిన పోరాటాలు కానీ కాంగ్రెస్ కోసం కష్టపడింది కానీ ఒక టైంలో బీఆర్ఎస్ తో కొల్యూడ్ అయిపోయాడు అనే టాక్ వచ్చినా కూడా ఆయన ఒకటే చెప్పాడు, నాకు వారసులు లేరు భయ్, నేను చేస్తా చచ్చిపోతా, నేను మిలిటరీ నుంచి ఆర్మీ ఫోర్సెస్ నుంచి వచ్చిన నాకు డిసిప్లిన్ ఉంది, మీరు ఎన్నైనా అనుకోండి అన్నాడు. ఎక్కడ కూడా బ్యాడ్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేయడు సబ్జెక్ట్ పరంగా. సో ఒకటి శ్రీధర్ బాబు మీద ఎందుకు నమ్మకం అంటే ఆయన విజన్ ఉన్నది. ఫస్ట్ విజన్, ఐటీ శాఖ మంత్రి విజన్, వాళ్ళ భార్య కూడా ఐఏఎస్ మంచి క్యాడర్ గ్రూప్ 1 ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ ఉంది. సో వాళ్ళకి వ్యవస్థ అంతా రాజ్యాంగ వ్యవస్థలని తెలుసు, ఎవరిని ఎక్కడ ఎంతలో పెట్టాలి, ఎవరిని ఆఫీసర్స్ మార్చాలి అన్ని తెలుసు. ఆయన అంత కరప్టెడ్ కాదు. టు బి హానెస్ట్ శ్రీధర్ బాబు కరప్టెడ్ కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కరప్ట్ చేయాల్సిన అవసరం లేదు, లేదు కాబట్టి. సో ఈ రెండు ఈక్వేషన్స్ లో ఏదైనా కాంగ్రెస్ డెసిషన్ తీసుకుంటే మాత్రం నిజంగా కార్యకర్తలు కూడా బాగుపడతారు. కాంగ్రెస్ ప్రక్షాళన చేయాలి అనుకుంటే మాత్రం వీళ్ళిద్దరు రైట్ పర్సన్స్ కింద ఏఐసిసి అబ్జర్వర్స్ ఉన్నారు ఈ తెలంగాణలో కూడా. సో ఇక్కడ ఇంకొకటి ఉంది, ఏఐసిసి లో కొంతమంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రేవంత్ రెడ్డికి భజన చేస్తున్నారు. ఇక్కడ దీపాదాస్ మున్షిని మార్చాలి. ఫస్ట్ దీపాదాస్ మున్షిని ఎందుకు మార్చాలి అంటే ఆవిడ వచ్చిన తర్వాత దద్దరం పట్టింది తెలంగాణ. ఏమైనా చేసుకొని చప్పుడు చేయరు, నాకెంత షేర్. నిన్న కాటా శ్రీనివాస్ గౌడ్ విషయంలో టీపీసీసీ ప్రెసిడెంట్ కి ఎంత ఇది ఉందో మహేష్ గౌడ్ గారికి, ఇమ్మీడియట్ గా దీపాదాస్ మున్షిని ఆమె కదా ఇన్ఛార్జ్, ఆమె సద్దు మంచి కాల గొడవ ఎందుకు పిలుస్తలేదు అంటే నీలం మధు ఆయన మనిషి, ఆమె మనిషి కాబట్టి ఆమెకి అన్ని అంతా చేస్తున్నాడు కాబట్టి కాటాని పిలవదు. అంటే కాటాని కార్యకర్తగా గుర్తించట్లేదా? కాటా లాంటి నాయకుల్ని జీవన్ రెడ్డి గానీ కాటా శ్రీనివాస్ ఎవరిని ఇనిషియేట్ తీసుకు చాలా మంది ఉన్నారు అట్లా మీటింగ్ పెట్టి జీవన్ రెడ్డిని ఎందుకు బుచ్చగించలేదు? జీవన్ రెడ్డితో ఏ రోజు దీపాదాస్ మున్షి మాట్లాడింది? దీపాదాస్ మున్షితో ఏ రోజు కాటా శ్రీనివాస్ లాంటి నాయకులతో మాట్లాడింది? రాష్ట్రంలో నలిగిపోయిన చితికిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు కండువాలు ఎత్తేసుకొని జెండాలు మోసి కేసులు పెట్టించుకొని బలైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బక్కా జడ్సన్ లాంటి వాళ్ళు ఉన్నారు. బక్కా జడ్సన్ గారిని సస్పెండ్ చేస్తే పార్టీ ఒక్క సీనియర్ నాయకుడు ఎందుకు మాట్లాడలే? బక్కా జడ్సన్ గారు అందరు చులక ఇట్లా చిన్నగా చూస్తారేమో కానీ డైరెక్ట్ గా రాహుల్ గాంధీతో టచ్ ఉంది ఆయనకు తెలుసా? రాహుల్ గాంధీ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఒక వెలుగు వెలిగిండు. ఇన్ఫాక్ట్ ఇప్పుడున్నటువంటి చాలా మంది లీడర్స్ ని బక్కా జడ్సన్ గానే రాహుల్ గాంధీకి కానీ ఏఐసిసికి కానీ పరిచయం చేసిండు. ఇప్పటికీ బక్కా జడ్సన్ గారు ఒక 2 వీలర్ మీద ఒక అసిస్టెంట్ సపోర్ట్ తీసుకొని బండి మీద తిరుగుతాడు, హ్యాండిక్యాప్ అయినా కూడా. అందుకే మేము కూడా ఓకే టీవీ ఆల్వేస్ ఆయనకు సపోర్ట్ చేస్తాం మేము. ఆయన పరిస్థితి. సో బక్కా జడ్సన్ లాంటి వాళ్ళు సస్పెండ్ చేసినప్పుడు దీపాదాస్ నుంచి ఎక్కడ పోయింది? ఓన్లీ ఒక పెద్ద విల్లా తీసుకొని కమాన్ 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 అనే కాన్సెప్ట్ లోనే ఉంది. డబ్బులు తీసుకురా, ఎవరు డబ్బు తెస్తే వాడే దేవుడు. అంటే పార్టీ కండువా మోసిన వాళ్ళు, జెండాలు మోసిన వాళ్ళు, కేసు పెట్టించుకున్న వాళ్ళు, ఇబ్బందులు పాలైన వాళ్ళు, సూసైడ్ చేసుకున్న ఫ్యామిలీస్,
ఎలక్షన్ కోసం కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఓడిపోయిన 35-40 మంది ఎమ్మెల్యేలు. అంతెందుకండి, బీఆర్ఎస్ వాళ్ళు కేసులు పెట్టినటువంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు, వాళ్ళ కేసులు కొట్టేయలే, వాళ్ళు కూడా తిరుగుతున్నారు కదా. దగ్గర 55 మంది ఓడిపోయిన ఎమ్మెల్యేలు చాలా మంది. ఈ ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎందుకు వీళ్ళు ఆదరిస్తలేరు? మా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరి పరిస్థితి అదే. ఎక్కడ పని జరగట్లేదు, వాళ్ళ అధికారమే లేదు. ఎంపీ టికెట్లో ఎంపీల్లో ఓడిపోయిన 8 మంది పరిస్థితి అదే. కాంగ్రెస్ పార్టీ దేక్తలేదు. ఓన్లీ డబ్బులు ఉంటేనే, డబ్బులు ముడుపులు ఇచ్చాము, పార్టీ ఖర్చు పెట్టాము, మేము ఎలక్షన్లో నిలబడ్డాము, ఓడిపోయాం. ఓడిపోయిన తర్వాత మా రికవరీ ఏంటి? మేము ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? మాకు ఎవరు న్యాయం చేయాలి? మాకు లోకల్ బాడీలో పనులు జరుగుతలేదు. ఈవెన్ జూబ్లీస్ లో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నెత్తికొట్టుకుంటున్నారు, మాకు ఆఫీసర్లు పనిచేస్తలేరు, మాకు ఇప్పటికి కూడా ఏదో ప్రతిపక్షంలో ఉన్నట్టుంది. మేము వెళ్ళి ఒక మంత్రిని కలిసి అన్న ఒక ఆఫీసర్కి ఒక మాట చెప్పు అంటే వాళ్ళు చెప్తలేరు. చెప్పినా కూడా ఫస్ట్ మేము ఏదైనా లాబింగ్ చేసుకుంటే మాకు వచ్చేదానికన్నా వీళ్ళు ఎక్కువ అడుగుతున్నారు. మంత్రులే స్ట్రైట్ అవే ఎంత ఇస్తావు నాకు, నేను చేసి పెడతా కానీ ఎంత ఇస్తావు అనే లాలుచీలు నడుస్తున్నాయి. సో ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేసాం మేము, ప్రతిపక్ష హోదాతో గట్టిగా అంటే పని జరిగింది. ఇప్పుడు మా గవర్నమెంట్ నడుస్తుంది, మాకే చేతగాని దద్దమ్మలాగా కూర్చొని ఇంట్లో అనే పరిస్థితిలో ఉన్నారు. 55 మంది ఎమ్మెల్యేలు ఎందుకు దీపాదాస్ మున్షి గారు పిలిచి బుజ్జగించారు? ఎందుకు మధుయాష్కి నీల మధు లాంటి వాళ్ళనే నువ్వు లేపుతావు? పైసలు ఇవ్వాలి, అయితే మీరు డబ్బులు ఇవ్వండి లేదా రాజీనామాలు చేయండి. ఇదే దీపాదాస్ మున్షిని డైవర్ట్ చేస్తుంది, ఆవిడ మైండ్ ని పొల్యూట్ చేస్తుంది, ఆవిడని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తుంది. ఆవిడ వెనకాల ఉన్న కొంతమంది అనుచరులు, అన్నిట్లో ప్రధాన అనుచరుడు నీలం మధు అండ్ ఆఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి కూడా.